UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా మాస ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు శివప్రసాద్ గురువు గారు. ఈ మాసానికి, భాద్రపద మాసానికి సంబంధించి విశిష్టత ఏమిటి? ఇందులో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి? మనం ఎలా చేసుకోవాలి పండుగల్ని? దాని యొక్క ప్రాధాన్యత, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చేయబోయే ఈ వీడియోస్‌లో మీరు చూస్తారు. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. గురువుగారి దగ్గర జాతకాలకు సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా, చూపించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారు అందుబాటులోకి వస్తారు. మీ జాతకాల్ని ఖచ్చితంగా చూసి మీరు ఏ ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏమిటి అనేది గోప్యంగా ఉంచి మీకే చెప్పడం జరుగుతుంది. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు గణపతి పూజ ప్రథమంగా చేసుకోవాలి అనేది వివరించారు గత వీడియోలో. ఇక ఈ వీడియోలో మీరు గణపతిని అసలు మనం ఇంట్లో ఆరాధించుకోవాలి అనుకుంటే, మట్టి గణపతిని పెట్టుకోవాలి అని అందరూ చెప్తున్నారు. అసలు ఎంత సైజు ఉండాలంటారు? ఎంత పెద్దయి కూడా పెట్టుకోవచ్చా? అసలు ఎంత సైజు ఇంట్లో పెట్టుకోవాలి? అలాగే బయట చాలా పెద్ద 60 అడుగులు, 70 అడుగులు, 100 అడుగులు అలా పెంచుకుంటూ పోతున్నారు. అసలు ఎంత పెట్టాలంటారు బయట ఆరాధించే వాటికి? చెప్పండి. ఇప్పుడు సైజు ఎంత అనేటువంటిది అడుగుతున్నారు, ఎంత సైజులో పెట్టుకోవాలి అని. ఇంట్లో వాళ్ళ శక్తి అనుసారము ఏదో తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. ఈ 9 రోజులు గణపతి నవరాత్రులు కాబట్టి మామూలుగా దానికి నిజానికి సైజు ఇంతలోనే చేసుకోవాలి, ఇంతలోనే ఉండాలి అనేటువంటి నియమము ఏమీ లేదు. ఎందుకు? ఈ 9 రోజులు పూజ చేసేటువంటి విధానము కాబట్టి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ సైజు ఎంత పెద్దది అనేటువంటి దానికంటే కూడా మన చిత్తశుద్ధి ఎంత అనేటువంటిది ఆలోచన చేయాల్సిన పని ఉంటుంది. మట్టి గణపతి అనడములో ఏమిటి అంటే, ఇవాల్టి రోజున జనాభా విపరీతముగా పెరిగిపోతూ ఉండేటువంటి పద్ధతులలో మట్టిలో ప్రాణముంది అనేటువంటిది ఒకటి. రెండవది, నీళ్ళల్లోకి వెయ్యంగానే మట్టిది త్వరగా కరుగుతుంది, త్వరగా ఈజీగా కరిగిపోతుంది. మిగతా కొన్ని ఏవేవో అవి ఇవి కలిపి రంగులు అన్ని అవి ఇవి వేసేటువంటివి అందాన్ని ఇస్తాయి, కానీ త్వరగా కరగటం అనేటువంటి దాని వలన కొంత సమయం తీసుకునేటువంటి వ్యవధి ఉంటుంది. అయితే మనము అందాన్ని చూస్తున్నాం. మన ఇంట్లో చాలా బాగుంది, గణపతి అందంగా ఉన్నాడు, రంగురంగులుగా బాగుంది అనేటువంటి భావనతో అనుకుంటున్నారంతా. కానీ మట్టి గణపతిలో కూడా ప్రాధాన్యత, అందము ఉంటుంది గాక. మీకు ఉదాహరణకు దేవాలయములో ఉండేటువంటి విగ్రహాలు అన్నీ కూడా కృష్ణశిలలతో నలుపువే చేస్తారు. ఎంత అందంగా ఉంటాయి. మరి వాటికి కలర్లు వెయ్యంగా. గోపురాలకు అందు కలర్లు వేసుంటారు మళ్ళీ. అందుకనే గోపురాలకు కూడా ఎప్పుడు కూడా పూర్వము రాతి కట్టడం అయినటువంటి దేవాలయాలకు ఆగమశాస్త్ర ప్రకారముగా రంగులు అవి వెయ్యరు, వెయ్యకూడదు కూడా. అయితే ఇప్పుడు కాలానుగుణంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి అవి ఇవి కొంచెం పెద్ద ఎత్తున అందము కోసము చేస్తున్నారు. సరే, కళలతో ఎంతో కళతో చేసేటువంటి దాన్ని మనము తప్పుపట్టడానికి లేదు. సరే, చేసుకుంటున్నారు, చేస్తూ దానిని మళ్ళీ మనము నిమజ్జనం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దీనికి సైజు ఎంత అనేటువంటిది లేదు. ఒకవేళ నిత్యము ఆరాధించేటువంటి విధానానికి గణపతిని మనం ఎంత మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి గురువు గారు అని ప్రశ్న వచ్చినప్పుడు, చాలా చిన్నది, ఇంత చిన్న సైజులో పెట్టుకుంటే చాలా విపరీతమైనటువంటి మనకు యోగాన్ని కలగజేస్తాడు గణపతి. అంటే గురుగారు మామూలుగా ఈ నవరాత్రుల్లో కాకుండా మామూలుగా ఇంట్లో కూడా అసలు గణపతిని పెట్టుకోవచ్చు అంటారా? లక్షణంగా పెట్టుకోవచ్చు. రాగిది పెట్టుకోవచ్చు, పంచలోహాలది పెట్టుకోవచ్చు, వెండిది పెట్టుకోకూడదు. వెండిది అనేటప్పటికి ఏమవుతుందంటే రజితము రజోగుణము, వెండి వెళ్ళగోరుతుంది, రాగి రాగోరుతుంది అని సామెత.
వెండిది పెట్టుకున్నాము అంటే కనీసము వెండి దానికి ఏదో ఒకటి కాస్త బంగారు అనేటువంటిది పూత ఉండాలి. హుహు. బంగారం పూత లేకుండా వెండిది ఉంటే వెండి పని చేయదు. హ్మ్. అందువల్ల వెండిది ఉండకూడదు. హ్మ్. మామూలుగా పంచలోహాలది ఉండవచ్చును, రాగిది ఉండవచ్చును, ఇత్తడిది పెట్టుకోవచ్చును. హ్మ్. ఇవి పెట్టుకోవచ్చు ఆరాధన కోసం. హ్మ్. అది ఎట్లా ఆ విగ్రహము కింద లోపలంతా గూడా కాస్త డొల్లలాగా ఉండేది ఉండకూడదు. హ్మ్. పూర్ణత్వం ఉండేది ఉండాలి. పూర్ణత్వం ఉండాలి. హ్మ్. హ్మ్. ఎక్కడా గూడా. హ్మ్. అలాంటివి చాలా యోగవంతమైనటువంటివి ఇస్తాయి. హుహు. ఉండొచ్చును. ఇంట్లో పెట్టుకోవచ్చు నిరంతరము. ఓకే. కానీ ఇక్కడ 9 రోజుల పాటు మనము పూజ జేసి, అర్చన జేసి, హ్మ్. చేస్తూ ఉండేటువంటి వినాయకుడిని పూజ చేసినటువంటి వినాయకుడిని మాత్రం మనం 9వ రోజు, 5వ రోజు, 3వ రోజు మనం నిమజ్జనం చేస్తాం. హ్మ్. ఈ పూజ చేసుకునేటువంటి వాళ్లకు సత్ఫలితాలు, శీఘ్ర ఫలితాలు రావాలి అని హ్మ్. అన్నప్పుడు అనేక రకాల పత్రితో చేస్తారు. అవును. వీటన్నిటికంటే గూడా యోగవంతమైనటువంటిది, మనకు శీఘ్ర ఫలితాలు గణపతి ఇచ్చేటువంటిది, గణపతికి అతి ప్రీతికరమైనటువంటిది ఏమిటి అంటే హ్మ్. గరక. హ్మ్. దూర్వా అంటారు దాన్ని. హ్మ్. హ్మ్. దానికి దాని యొక్క ఇది ఏమిటి అంటే, మనం ఎందుకు విఘ్నాలు హ్మ్. జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడే ఉంటుంది. హ్మ్. గరకతో ఎప్పుడైతే గణపతిని మనము ఆరాధన చేస్తామో, హ్మ్. ప్రీతికరము చాలా ప్రీతి చెంది మనకు శీఘ్రముగా మనకుండేటువంటి ఇబ్బందులు తొలగిస్తాడు అని దాని అర్థం. ఓకే. ఎందుకు అంటే చెప్తాను మీకు. గరక పుట్టుకలో ఏముంటుంది అంటే, హ్మ్. ఇలా ఒక చోట గరక పుట్టి ఇలా పైకి వచ్చి మళ్ళీ ముందుకు పోయి వెంటనే ఇంకో చోట వేర్లుండి, మళ్ళీ వేర్లుండి, మళ్ళీ వేర్లుండి ఇలా, 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 ఇలా భూమి మీద పాకుతూ ఓకే. పోతుంటుంది గరక. హ్మ్. హ్మ్. గరక యొక్క లక్షణం అది. హ్మ్. పొడవుగా పెరిగింది అంటే దర్భ. హ్మ్. గరకకు, దర్భకు ఇవి నిత్య పవిత్రం. హ్మ్. వీటికి వేరే ఇది ఏమీ ఉండదు. హ్మ్. శివుడి యొక్క అనుగ్రహము గరకకు ఉన్నది. హ్మ్. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా గరకకిచ్చినాడు. హుహు. హ్మ్. ఆ గరక ఇలా, 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 ఇలా అంచెలంచెలుగా, అంచెలంచెలుగా పెరుగుతూ వస్తూ ఉంది అంటే, హ్మ్. మనం ఒక పని గావాలి అనుకున్నప్పుడు, హ్మ్. దానికి ఇంకొకటి ముడిపడి ఉంటుంది ఎప్పుడూ గూడా. మానవ అవును. జీవితం ఎక్కడైనా చూసుకోండి. హ్మ్. హ్మ్. నాకీ పనయింది అంటే, హ్మ్. నేను దీనికి ఇంకోటి జేసుకోవచ్చు అనేటువంటిది ఉంటుంది లింకు. హ్మ్. హ్మ్. అందువలన ఇలా ఆ దర్భతో ఎప్పుడైతే చేస్తామో, ఇలా శాఖోపశాఖలుగా పెరుగుతూ, ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ ఉండేటువంటి మనకు పనులు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి జరగటానికి, హ్మ్. తర్వాత మన జ్ఞానము పెరగటానికి, హ్మ్. మన బుద్ధి కుశలతకు, హ్మ్. అది సిద్ధించటానికి, మన కోరికలు సిద్ధించటానికి, హ్మ్. హ్మ్. అందుకనే బుద్ధి, సిద్ధి ఇద్దరూ గూడా గణపతికి హ్మ్. భార్యలు. భార్యలుగా. అవును. హ్మ్. అందుకనే అవన్నీ గూడా మన జ్ఞానాన్ని పెంపొందించడానికి గణపతి చాలా ముఖ్యం. హ్మ్. అందుకు ఆ గరకతో ఎప్పుడైతే మనం ఎక్కువగా చేస్తామో, హ్మ్. గణపతికి ఆరాధిస్తామో, హ్మ్. దూర్వా అంటాం. హ్మ్. హ్మ్. దాన్ని ఈ మన గరకను. హ్మ్. అందుకని ఈ గరకతో ఎప్పుడైతే వినాయకుడిని ఆరాధిస్తామో, ఖచ్చితముగా శీఘ్ర ఫలితాలు ఇస్తాడు. తృప్తి హ్మ్. చెంది. ఏది చేస్తే తృప్తి చెందుతాడో దాన్ని జేయాలి. అవును. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీరందరూ కూడా ఎలా పూజిస్తున్నారు? ఎంత సైజులో మీరు దేవుడిని పెట్టుకుంటున్నారు ఇంట్లో అనేది ఒకసారి ఆలోచిస్తూ అసలు ఏ విధంగా ఉండాలి విగ్రహం ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే అనేది కూడా చాలా చక్కగా వివరించారు. దేంతో పూజించాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ఈ పండుగని చాలా శుభప్రదం చేసుకోండి. 100% ఇలాంటి వీడియోస్‌ని అందరి ఇళ్ళకి చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో నైవేద్యం ఎలా పెట్టాలి? అలాగే ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలేమిటి? ముఖ్యంగా పండగ నాడు మనం ఏ విధంగా ఉండాలి? ఎలా పూజించుకోవాలి? పూజా విధానం ఏమిటి? తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.